ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకాతో అభిమానులు అలరించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆన్ స్క్రీన్ సూపర్ స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. ఈ మేకర్స్ వైజాగ్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. మా ఆంధ్ర కింగ్ తాలూకా గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే, మీరందరూ ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్ మా హీరో రామ్ గారు ప్లే చేసిన క్యారెక్టర్. మీరు సినిమా చూసినాక ఇదేదో వేరే సినిమా చూస్తున్నట్టు అనిపించదు, మిమ్మల్ని చూసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇదేదో ఫ్యాను, ఇదేదో డిఫరెంట్, అలాంటి సినిమా అలా అని అనుకో అవసరం లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఒక హ్యూమన్ యాంగిల్ తో ఉన్న ఎమోషనల్ సినిమా. డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి చాలా బాగా నచ్చే సినిమా అవుతుందని మేము అంతా చాలా బలంగా నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమాని మినిమం ఒక 20-30 మందికి ఆల్రెడీ మేము చూపించడం జరిగింది. అందరూ ఒకే ఒక రిపోర్ట్ ఇచ్చారు, యునానిమస్ గా ఎక్స్ట్రాడినరీ ఫిలిం అండి. అసలు ఇలాంటి కొత్త రకంగా మేకింగ్ చేసి ఎంతో మంచి విషయం డిస్కస్ చేశారు, ఎంతో బాగుందని అందరూ యునానిమస్ గా చెప్పిన మాట మీకు చెప్పాలనిపించింది. అండ్ ఫైనలీ సార్, సినిమా గురించి చెప్తారంటే ఇట్స్ ఫ్యాన్ హీరో కథ కాదండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక ప్రెమైజ్. ఎందుకంటే ప్రెమైజ్ ఎందుకంటే మనలో ఒక కొడుకు ఎలా ఉంటాడు, ఒక తండ్రి ఎలా ఉంటాడు, ఒక లవర్ బాయ్ ఎలా ఉంటాడు, అందరూ మనలో ఒకడు ఉంటాడు. కానీ ఇంకొక క్యారెక్టర్ ఉన్నాడు, మన అందరిలో ఒక ఫ్యాన్ ఉన్నాడు. వాడిని ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించింది. ఎందుకంటే మనం ఎవరో ఒకరిని అభిమానించకుండా అసలు నాకు తెలిసి ఏ పర్సన్ ఉండరు ఈ వరల్డ్ లో. ఎవరో ఒకరిని అభిమానిస్తాం, వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటాం, మనం ఏం ఇవ్వాలని అనుకుంటాం, మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. దీంట్లోనే ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది. కానీ మన అందరం ఈ ఫ్యాన్షిప్ ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ అందరూ కూడా పాడైపోతున్నామేమో, చెడిపోతున్నామేమో, ఈ సినిమాలు చూసి పాడైపోతూ ఉంటాము, వాళ్ళ గురించి వర్షిప్ చేసి మన టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాము అనే ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది. ఈ అన్ని క్యుములేటివ్ గా ఐ థింక్ అది మాత్రమే మా కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం కాదు. లైఫ్ లో మనం ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో అన్ని కూడా ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే ఎలా ఉంటది అనేది ఈ సినిమా సార్. నేను ఒకటే అనుకున్న, ట్రైలర్ చూసి చాలా మందిలో అమ్మ మహేష్ నువ్వు చెప్పింది కరెక్ట్, చాలా మందిలో ఇంక్లూడింగ్ మీ, నాలో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు కంపల్సరీగా. ఎందుకంటే అది పొలిటికల్ లీడర్ అయినా ఉన్నాయండి, ఎందుకంటే కొంత ఏజ్ వరకు సినిమా వరకు మాకు ఒక ఫ్యాన్ ఉంటారు. మేము ప్రొఫెషన్ లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో నేను చాలా సందర్భాల్లో అనుకుంటా, కళామ తల్లి ముద్దు బిడ్డలు మీ అందరూ కూడా. అటువంటి కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మీరు బ్లెస్ అవటమే మీ పూర్వజన్మ సుకృతం, మీ తల్లిదండ్రులు చేసుకున్న ఒక మంచి అదృష్టం కింద భావించాలి. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నా, November 27న రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ప్రత్యేకంగా మీ అందరూ కూడా థియేటర్స్ లోనే చూడాలి అని ప్రత్యేకంగా నొక్కి మేమందరం కూడా చెప్తున్నాం. దయచేసి వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం మనం ఇవ్వాలంటే మీరు చూపించిన ఆ క్లాప్స్, విజిల్స్ కాదు, మీరందరూ థియేటర్స్కి వెళ్ళి వాళ్ళని అభిమానించి అభిమాన హీరోల సినిమాని థియేటర్లో చూడండి. డెఫినెట్ గా వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళకే కాదు, వాళ్ళ వెనకాతల పడ్డ కష్టానికి, ఆ టెక్నికల్ టీమ్ కి, నాన్ టెక్నికల్ టీమ్ కి, చాలా మంది కష్టానికి కూడా ఒక మంచి ఫలితం దొరుకుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. నా చెందిగొండలో చాలా ఆశలు ఇక్కడికి వచ్చాను. And I'm so happy that you've all given me so much love. Thank you so much. నీకు ఒక విషయం చెప్పండి, who's that one person who loves his fans so much that he's made a movie on them? Who's that one person who's ready to go all out for his fans? And that's only one. ఏమంటారు? కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు, రామ్ అంటారు. Today is all about him. No, nothing about us, nothing about anybody else, but all about Ram Pothineni, because you deserve all the love out here. ఒకే ఒక మాట చెప్తాను,
ఈ ఫిలం నేను చూసి చెప్తున్నాను. ఫిలం చూసిన తర్వాత మీరు అందరూ ఫ్యాన్స్ ఇలా బయటకు వస్తారు డెఫినెట్గా. అంత ఎక్స్ట్రాడినరీగా ఆయన ఆ డైరెక్టర్ మాట్లాడారు కదా. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎంత సూపర్గా మాట్లాడారంటే మీరు 1 hour మాట్లాడుతూనే వినొచ్చు, అలా మాట్లాడారు మీరు డైరెక్టర్. అలాగే మీరు ఫిలము చేశారు మహేష్ గారు, అలాగే ఫిలం చేశారు మీరు. అంత బ్యూటిఫుల్గా, అంత ఎలివేషన్, కమర్షియల్, యాక్షన్, సాంగ్, లవ్ ఏం లేదు, అన్నీ ఉంది ఈ ఫిలంలో. అంత ఎక్స్ట్రాండరీ కాంబినేషన్. భాగ్యశ్రీ గారు, రామ్ గారు చూసేదానికి జిగిజిగా అంటారు. తర్వాత ఆ ఎనర్జీ ఉంది కదా రామ్ గారిది, అది ఈ ఫిలంలో చూడండి. మీరందరి ఎనర్జీ ఎక్కడుంది, అన్ని ఫ్యాన్స్ ఎనర్జీ ఎక్కడుంది, అలా ఉంది ఫిలము. చూడండి, నేను ఇప్పుడే చెప్పేస్తాను, మీరు ఒక 4 days తర్వాత మీరు చెప్తారు. అంత గ్యారంటీగా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహేష్ గురించి చెప్పాలంటే చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ మై థింకింగ్ లో వచ్చాడు నా లైఫ్ లో. కాదురా ఏదో కొత్తగా చేయాలనుకున్న టైంలో వచ్చాడు. ఆ టైం నుంచి ఫుల్ సింక్. ఒక 1 year అయింది, కరెక్ట్గా నిన్నే 1 year అయింది ముహూర్తం చేసి సినిమాకి. కానీ March 2024లోనే కలిసాం. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై లైఫ్. అంటే సీన్ అయిపోయింది అంటే అబ్బా మళ్ళీ సీన్ గురించి డిస్కషన్ చేయలేం కదా, మ్యూజిక్ సెట్టింగ్స్ అయిపోయినంటే మళ్ళీ చేయలేం కదా అనే ఒక చిన్న సాడ్ ఫీలింగ్తో ఉండేవాళ్ళం. అట్ ద సేమ్ టైం మంచి మ్యూజిక్ వచ్చింది, మంచి సీన్స్ వచ్చినాయి అనే హ్యాపీనెస్తో ఉండేవాళ్ళం. కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది, ఇమ్తియాజ్ అలీ లాగా కనపడతాడు, అప్పుడు రాజ్ కుమార్ హిరానీ లాగా కనపడతాడు, అసలు ఏంటి ఏ స్లాట్లో పెట్టాలని తెలియదు. బట్ తెలుగు సినిమా డిజర్వ్స్ someone like Mahesh. Telugu cinema deserves an honest filmmaker like Mahesh, and I think he'll go a long way, Mahesh. అటు పక్కన కమర్షియల్ ఇది బ్యాలెన్స్ చేస్తూ, ఇటు పక్కన అంత కాంటెంట్, ఇంత మంచి మెసేజెస్ ఇస్తూ చేస్తాను సినిమా. నువ్వు మెసేజ్ ఇచ్చావని మాకే తెలియదు, కానీ ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాగే ఉంది సినిమా కూడా. విల్ గో లాంగ్ వే. ఒక్కటే తెలుసు, జీవితంలో పైకి రావాలంటే 2 ఉండాలి. ఒకటి ప్యాషన్, ఏం చేస్తున్నామో దాని మీద ఒక పిచ్చి ప్రేమ, అది ఇక్కడ టన్నులు ఉంది. ఇంకొకటి పర్పస్, ఎందుకు చేస్తున్నాం అనేది. ఆ పర్పస్ మీరు. మై డియర్ ఫ్యాన్స్, యు ఆర్ మై పర్పస్. ఇక్కడ ప్యాషన్, పర్పస్ 2 టన్నులు ఉంది. ఎప్పుడుకైనా దీని అమ్మ వస్తుందని వచ్చినప్పుడు వడ్డీతో పడలాగేద్దాం. సో ఏం లేదు, వస్తున్నాం, లెగుస్తున్నాం, మళ్ళీ కొడుతున్నాం, అంతే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. లవ్ యూ వైజాగ్.